అయితే అది దేవుడు కాబట్టి, లేకపోతే డ్యామ్ దెంగి మొత్తం పోయేవాళ్ళం. ఓ పని అయిపోయేది, దరిద్రం పోయేది వాళ్ళకి. ఆడి మీద ఈడి మీద ఆడి మీద చెప్పుకోకుండా సన్నాసులు అందరూ పోయేవాళ్ళు. మంచిని చెడు చెప్పేవాళ్ళు ఉన్నారు, చెడుని మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు దరిద్రం పోతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఇది మొత్తం జగన్ ప్లానే అంటూ కూడా. ప్లాన్ పోలు మాకు తెలియదులే, ఏంటి మాకేం తెలుసు. అవి పోలీసులు చూసుకుంటారు. మనం ఎవరిని ఏమి చేసి ఎవరిని అంటాం చెప్పేది క్లారిటీగా చెబుతున్నారుగా. ఆ బోట్ రిజిస్ట్రేషను పట్టుకుని తెలిసింది. ఆల్రెడీ నిందితులను పట్టుకున్నారు, ఇంకెందుకు వాళ్ళ ముడ్లో పుల్ల పెడితే వాళ్ళే చెబుతారు, ఇంకెందుకు దాని గురించి. సరే అన్న, ఇప్పుడు వరద ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు, తప్పుడే ఒప్పట్టారు, ఒప్పుడే తప్పట్టారు. అందుకని ఎవరి మాట వెళ్ళలేదు. చట్టం కరెక్ట్గా చేస్తే అన్నీ వస్తాయి బయటికి. కాదన్న, వరద ప్రాంతాల్లో కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వరద బాధితులకి ఎలా సహాయం చేసిందంటే మీరేం చెప్తారు? సహాయం బాగా అందుతుంది. ఆయన వరద వచ్చిన కాడ నుంచి అసలు మామూలు దాంట్లోనే తిరుగుతూనే ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం అందరూ బాగానే పనిచేస్తున్నారు. అధికార యంత్రాంగం పని చేయాలంటే ఓన్లీ చంద్రబాబు వల్లే అవుతుంది, అది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు, గంజాయి తాగుతుంటే పోలీసులకు ఫోన్ చేస్తే ఏమన్నారంటే ఆ జోలు మీకు ఎందుకయ్యా అన్నారు. లాండాడ లేదు అప్పుడు. ఇప్పుడు పతోడికి ఉత్తపోతారు. చంద్రబాబు అంటేనే ఒక భయం గవర్నమెంట్కి. ఇప్పుడు ఆటో డ్రైవర్లు మేము ఉన్నాము, మాకు ఒకడికి లైసెన్స్ ఉండదు, కాకి చట్టం ఉండదు, ఎవడు పడతాడు తోలేస్తాడు. సన్నాసులు అందరూ రోడ్లు ఎక్కుతున్నారు. అదే చంద్రబాబు ఉన్నాడు అనుకో, ఆర్టీ వాళ్ళని పెడతాడు, చక్కగా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా పని చేస్తారు. కరెక్ట్గా పని చేయాలంటే చంద్రబాబు ప్రభుత్వమే ఉండాలి, టీడీపీ, అంతే, ఇంకేం లేదు. ఇంకా అక్కడ అంతే, కూటమే రావాలి. అయితే సహాయ చర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా నెంబర్ వన్ వైసీపీ ఏమంటే మొన్నటిదాకా జగన్ గారు ఎన్నో పథకాలు ఇచ్చాడు, బట్టలు నొక్కాడు, బొచ్చు డబ్బు ఇచ్చాడు జనాలకి. ఇప్పుడు ఆపదలో ఉన్నాడు. ఆపదలు జనం ఉన్నప్పుడు ఆయన కూడా కొంచెం పని చేస్తే బాగుండేది. ఇప్పుడు అది కరోనా టైంలో చేశారని కొంతమంది అంటున్నారు. కరోనా టైంలో అంటే ఎవరికైనా భయం, అందరికీ కరోనా వచ్చింది, వాళ్ళు వచ్చి ఎలా చేస్తారు చెప్పు. ఇప్పుడు నీకు వచ్చింది, నాకు వచ్చింది, వాళ్ళకి వచ్చింది, అందరు కరోనా వచ్చింది, ఎవరు బయటకు వచ్చి చేస్తారు చెప్పు. ఎవరికైనా అట్లా ఉండిద్ది. ఇది కరోనా కాదు, సచ్చేది కాదుగా, ప్రళయం వచ్చింది. దానికి నీ మీద నా మీద చెప్పుకోవడం కాదు, ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయాలి. అందుకనే కదా నా స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎంతోమంది వెళ్ళి వరదలు దిగి వెళ్ళి ఎవరు తోచిన వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రళయం కాబట్టి. అది మీరు ఆటో డ్రైవరా? మరి ఇప్పుడు ఫ్రీ బస్సు, ఉచిత బస్సు మహిళలకు తీసుకొస్తున్నారు, మీ ఆటో వాళ్ళకి మరి భారం పడే అవకాశం ఉంటుంది కదా? ఏం భారం పడదు. ఎందుకంటే చెప్పనా, ఆటోలు ఎక్కువైపోయాడు. ఇగో సన్నాసులు అందరూ ఆటోలు కొని అసలు పతోళ్ళు ఆటోలు కొట్టడారు. వేరే పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఆటోలు కొని అసలు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు మేము నాశనం అయిపోయాం. అందుకనే ఆయన కరెక్ట్గా పెట్టాడు అనుకో, సన్నాసులు పోతారు, ఒరిజినల్ మిగిలిద్ది, ఒరిజినల్ వాళ్ళు తోలుకుంటారు చక్కగా. అప్పుడు మరి మీకు ఇబ్బంది కదా, ఆటో లేకుండా అందరూ బస్సులు ఎక్కుతారు అన్న. ఉచిత బస్సులు పెట్టగానే ప్రతి ఒక్కళ్ళు ఎక్కుతారు, ఆటో బస్సు ఎక్కేస్తారు, ఊళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఉంది మాది గోసాల సెంటర్, ఇప్పుడు పామర్ నుంచి ఒక 100 మంది ఎక్కుతారు బస్సు ఫ్రీ అని. వాళ్ళు వణుకూరు వెళ్ళాలి, వణుకూరు జగన్ కాలనీ చూడాలి, 600 ఎకరం ఇచ్చాడని వస్తారు. ఆ వాటిని 100 మంది దిగుతారు. ఆ 100 మందికి ఫ్రీ బస్సు లేదుగా మాకు రూట్లో. అప్పుడు ఆటో వాళ్ళు అసలు తోళ్ళకి మేము చచ్చిపోతాం అన్న, అసలు చచ్చిపోతాం, మేము తోలేము. అట్లా ఎంతోమంది వస్తారు ఫ్రీ అనేసరికి. ఎవరికైనా అన్న 100 మందికి భోజనాలు పెడితే 200 మంది వెళ్తారు. అలాంటి జనాలు అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి మేలు అంటారా? మేలు, మాకే ఆదాయం పెరిగిద్ది. ఇప్పుడు 5-6 రోజులు వెళ్తారు, ఊరిగా కూర్చుంటారుగా, తిరుగుతూ ఉంటారు ఆడవాళ్ళు, ఇంట్లో కూర్చోకుండా తిరుగుతూ ఉంటారు. ఆ వాటిని మాకేంది ఓన్లీ పల్లి వెలుగే పెడతాడు. పల్లి వెలుగు బస్సులే అన్నాడు. పల్లి వెలుగు బస్సులు పెడితే మా సిటీ రూట్ ఇది, అక్కడ దిగుతారు. ఈ రూట్లోనే పల్లి వెలుగు లేదు. అప్పుడు ఎవడు తోలేది? మేమే. ఇప్పుడు 500 తోలేటప్పుడు ఈసారి 2000 తోలుతాం. ఏమా హ్యాపీ. అప్పుడే లాభం ఎక్కువ అంటారు మీరు. రోజు పొగేస్తాం కూడా.
అంటే ముందు హ్యాపీగా ఇప్పుడు అసలు ముందుకు డబ్బులే చచ్చిపోతున్నాం. ఆయన ఎప్పుడు పెడతారని మేము చూస్తున్నాం. మరి కాదు మరి మీరేమో ఆటో డ్రైవర్కి ఎలా చెప్తున్నారు? కొంతమంది ఏంటి మాకు ఇబ్బంది అయిపోద్ది, ఈ పథకం రద్దు చేయాలంటున్నారు కదా. ఇబ్బంది అంటే పల్లి వెలుగు రూట్ ఉంది కదన్నా, ఆ రూట్లో తిరిగే వాళ్ళకి కొంచెం ఇబ్బంది.